ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వరంగల్ జిల్లా పాలంపేట మండలంలో నెలకొని ఉంది రామప్ప శ్రీ రుద్రేశ్వర స్వామివారి దేవస్థానాన్ని ఇవాల్టి మన ఓంకారం ఆలయ దర్శనంలో దర్శించుకుని తరిద్దాం. కాకతీయులు నిర్మించినటువంటి ప్రసిద్ధ శివాలయాలలో ఒకటి శ్రీ రామప్ప ఆలయం. కాకతీయుల సామంతరాజు అయినటువంటి రేచర్ల రుద్రయ్య ఈ దేవాలయాన్ని నిర్మింపచేసినట్టుగా చరిత్ర చెప్తోంది. కాకతీయుల నాటి శిల్పి అయినటువంటి రామప్ప అనేటువంటి పేరు మీదగా ఈ దేవాలయం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ రుద్రేశ్వర స్వామివారు ఒక నల్ల రాతిపైన భక్తులకి దర్శనమిస్తారు. ఈ దేవాలయంలో ఉన్నటువంటి నందీశ్వరుడు ఏ వైపు నుంచి దర్శించుకున్నా మనవైపే తిలకిస్తున్నట్టుగా కనిపించటం ఈ ఆలయంలోని నందీశ్వరుడి యొక్క ప్రత్యేకత. ఈ ఆలయంలో సభామంటపం, నృత్య మండపం, నందీశ్వర మండపంతో పాటుగా శ్రీ కాటేశ్వర స్వామివారి ఉప ఆలయం కూడా ఉంది. ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 1213లో గణపతి దేవుని కాలానికి చెందినటువంటి రేచర్ల రుద్రుడు నిర్మించాడు. మధ్య యుగానికి చెందిన ఈ శివాలయం ఆలయంలో ఉన్నటువంటి దేవుడి పేరు మీదగా కాక దీనిని చెక్కినటువంటి ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదగా ఉండటం ఇక్కడి విశేషం. ఈ పేరుకు శివుని పేరును కూడా కలిపి రామలింగేశ్వర స్వామివారి ఆలయం అని కూడా వ్యవహరిస్తారు. దేవాలయంలో ప్రధాన దైవము రామలింగేశ్వరుడు. ఇది విష్ణుమూర్తి యొక్క దశావతారాలలో ఒకరైనటువంటి శ్రీరామచంద్రమూర్తి కొలిచినటువంటి లింగం. అందుకనే రామలింగేశ్వరుడు ప్రధాన దైవంగా ఈ దేవాలయంలో కొనియాడబడుతున్నారు. ఈ ఆలయంలో తూర్పు దిశాభిముఖంగా ఎత్తైన వేదికపై గర్భాలయం, అంతర్గర్భాలయం, 3 వైపులా ప్రవేశ ద్వారము కల మహామండపం కలిగి ఉంది. గర్భాలయంలో ఎత్తైన పీఠంపై నల్లని నునుపురాతితో చెక్కబడినటువంటి పెద్ద శివలింగం ఇక్కడ దర్శనమిస్తుంది. గర్భగుడికి ఎదురుగా ఉన్నటువంటి మహామండపము మధ్య భాగమున కల కుడ్య స్తంభములు, వాటిపై గల రాతి దూలములు రామాయణ పురాణ ఇతిహాస గాథలతో కూడినటువంటి నిండైన అతి రమణీయమైనటువంటి శిల్పములు కలిగి ఉన్నాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.